నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడి కృత్తిక ఉత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్న భక్తజనం. వైసీపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుతూ అధికారులపై ఆ నెపాన్ని మోపడం తగదు. కార్పొరేటర్ల తీరుపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం. కడప నగరం తిలక్ నగర్ చిన్నచౌక్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కడప నగరంలోని కలెక్టరేట్ కూడలిలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరంలో ఆడి కృత్తిక ఉత్సవాన్ని ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో వచ్చే ఆడి కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి విశేష పూజలను ప్రారంభించారు. నగరం మధ్య గల ఆలయం కావడంతో భక్తులు ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున పూజలకు హాజరయ్యారు. కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం విశేష పూజోత్సవాలు కొనసాగాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆ ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. మధ్యాహ్నం హాజరైన వేలాది మంది భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు హాజరైన భక్తులకు విశేష ఏర్పాట్లను చేశారు. పూజోత్సవాలలో స్థానిక భక్తులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. అని మనసులో అనుకుంటూ ఉండాలి. కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి హవనము సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సత్యోజాత వామ దేవత హవన స్వామి దేవతాభ్య ఇదం వాళ్ళని ఇక్కడంతా పక్కకొచ్చేయాలి. ఒక్క నిమిషం మంది లోపలికి వెళ్ళాలి. 10 మంది అంతరిక్షం పృథివీం క్షయంతే తేన హలో సార్ 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 విన్నదే అవుతాదే విఐపి విన్నదే అవుతాదే శుభం శరవణ భవ. ఈరోజు 30/7/2024 అనగా ఆడి కృత్తిక మహోత్సవం అనేది ఈరోజు మన ఆలయం నందు మహావీర్ సర్కిల్ నందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం అనే కార్యక్రమములు మా ఆలయంలో జరుపుకుంటున్నాం. ఈ ఆడి కృత్తిక అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనికి మనము ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేక ద్రవ్యాభిషేకములు, అలాగే స్వామివారి సుబ్రహ్మణ్య హోమాలు, అలాగే మధ్యాహ్నం 11 గంటలకి వేలాది మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమములు, సాయంకాలం స్వామివారి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణము జరుగుతున్నది. దాని తర్వాత రోజు 31/7/2024 రోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపల స్వామివారిది
గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఈ ఆడికృతిక మహోత్సవం అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. ఎవరైనా మనస్సంకల్పంతో దోసిళ్లతో స్వామి మాకు ఇది చెయ్యాలని కోరుకుంటే కనుక ఈరోజు 100 రెట్ల ఫలితం ఉంటుంది. అందరికీ అత్యంత వైభవంగా జరుగుతుంది. అధిక పన్నులకు కారణమైన వైసీపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుతూ ఆ పార్టీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులపై ఆ నెపాన్ని మోపడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పన్నుల భారం విషయంపై ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన జీవోల అంశాన్ని మరచి ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై అధిక పన్నులు వేస్తున్నట్లు రాద్ధాంతం చేయడం, ప్రజల పట్ల కపట ప్రేమ ప్రదర్శించడం సరికాదన్నారు. 2023 మార్చి నెలలో వైసీపీ ప్రభుత్వం అధిక పన్నుల భారానికి కారణమైన జీవో నెంబర్ 198 మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ 39 మున్సిపల్ శాఖ అమలు చేసిన కారణంగా ప్రజలపై అధిక భారం పడుతోందని చెప్పారు. చట్టాలు, జీవోలు, మాస్టర్ ప్లాన్ అమలు చేసి ప్రస్తుతం వాటి భారాన్ని అధికారులపై వేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇదెక్కడి రాజకీయ నీతి అని ఆయన ప్రశ్నించారు. తన నవరత్నాల పథకాల అమలు కోసం కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చేందుకు కొత్త జీవోలు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకున్నారన్నారు. అద్దె ఆధారితంగా ఉన్న పన్ను విధానాన్ని విలువ ఆధారితంగా చేసిన ఘనత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు. ఈ విషయంగా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. పారిశుద్ధ్యానికి సంబంధించి చెత్త పన్ను విధించడమే కాకుండా ఆ మొత్తాన్ని దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి వర్గాల పట్ల ఎలాంటి కనికరం లేకుండా పాలన సాగించి ఆ నెపాన్ని అధికారులు కొత్త ప్రభుత్వంపై వేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే అంశంలో టీడీపీ కంకణం కట్టుకుందని, పన్నుల విషయంగా కూడా సమగ్ర విచారణ చేపట్టి నల్ల చట్టాల పట్ల తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన కార్పొరేటర్లు పన్నుల విషయంలో ఏదో ప్రజలపైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అది చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు ఆ అధిక పన్నుల యొక్క భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ 198 అని చెప్తున్నారు. ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు. ఆ జీవో నంబర్ 198 మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరయ్యా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ళ ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నంబర్ 39 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాడు విడుదల చేశారు 21 మార్చి 2023 సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా జీవో నంబర్ 198 విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొలువుదీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను. అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు, జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు, ఏడీపీ సర్వేలు వీళ్ళే చేస్తారు, మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు. తీరా అది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని, ఆ దోషాన్నింటి కూడా అధికారుల మీద నెట్టడం, అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం, ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది కార్పొరేటర్లకు. 198వ జీవో మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చారని ఒకసారి మనం చరిత్రను చూస్తే కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము 1500 కోట్ల రూపాయల ఆ సంవత్సరానికి అప్పు, సుమా గ్రాంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో, ఈ 198వ జీవో, ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్యతరగతి ప్రజల మీద. ఎందుకయ్యా అవి చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మనిర్భర్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా 4 షరతులు విధించింది. ఆ 4 షరతులను బేషరతుగా మంజూరు చేసుకొని ఇవాళ పేద మధ్యతరగతి యొక్క ప్రాణాలను, వాళ్ళ జీవితాలను గాలి కొదిలేసి కేవలం ఆ నవరత్నాలను అమలు చేయాలి అని చెప్పి, ఆ అప్పు తీసుకొని రావాలని చెప్పి ఆ కక్కుర్తితో ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా? చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విసురుతూ ఉంది. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే గార్బేజ్ మీద పన్ను విధించారు. రాజ్యాంగంలోని 74వ అమెండ్మెంట్ ప్రకారం, సవరణ ప్రకారము ఆ పారిశుద్ధ్యానికి చూసుకునే విధంగా కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి
అటు కేంద్ర నిధులు, ఇటు రాష్ట్ర నిధులు, అదేవిధంగా కార్పొరేషన్లకు ఆదాయ వనరులు సమకూర్చి కార్పొరేషన్ను రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా చేస్తే ఆ గ్రాంటులు సరిపోయిందన్నట్టు మరొక భారంగా చెత్త మీద పన్ను విధించిన చెత్త ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. సరే, ఆ విధించిన పన్ను ఏదైతే పేద మధ్యతరగతి ప్రజల నుంచి 90 రూపాయలు, కాస్త హోటళ్ళు లాడ్జ్లు ఉంటే అక్కడ 3,000 రూపాయలు వసూలు చేసిన మీరు ఆ ఆదాయం మున్సిపాలిటీకి వస్తుందా, కార్పొరేషన్లకు వస్తుందంటే అది కూడా కాదు. ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చారు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అని చెప్పి. దాంట్లో భాగంగా ఆ ఏజెన్సీలు ఏదైతే ఆ సిఎల్పి వెహికల్స్ తీసుకుని వస్తాయో వాళ్లకు దారి మళ్లించే విధంగా ఆ పన్నుల యొక్క ఆదాయం అంతా కూడా దారి మళ్లించిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ఇవాళ ఈ కార్పొరేటర్లకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విఎల్టీ విధానం తీసుకుని వచ్చి ఖాళీ జాగాల మీద కూడా 0.5%, అది కూడా రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ యొక్క పన్నుల మీద ఆధారపడి చేశారు. అంటే పేదల పట్ల, మధ్యతరగతి పట్ల ఏ కోశాన కూడా మీకు ప్రేమ లేని విధంగా పరిపాలించి తీరా ఇప్పుడు అపచరిత్రలాగా ఏదో చేసేశారు, ఘనకార్యాలు ప్రజల మీద భారాన్ని మోపేశారు. ఇప్పుడు అంతా కూడా మర్చిపోయి అదంతా అధికారులు చేశారు, అదంతా కొత్త ప్రభుత్వం చేసిందని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం ఇది సముచితమేనా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు కడప కార్పొరేషన్కు మొండి బకాలు ఉన్నాయి, దాన్ని చెల్లించడం లేదు ఈ యొక్క సంస్థలు. దాని యొక్క రాబట్టే విధానాన్ని కనుక్కోకుండా, దాన్ని తీసుకొని వచ్చే విధానాన్ని తీసుకొని రాకుండా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లు ఈ కార్పొరేషన్లు, ఈ మేయర్తో సహా, డిప్యూటీ మేయర్తో సహా ఈ యొక్క 50 మంది కార్పొరేటర్లు కనురాల యొక్క చోద్యం చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేసే విధానంలో కంకణం కట్టుకొని ఉంది. ఏ విధంగా చెత్త మీద పన్ను రద్దు చేసిందో, ఏ విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చిందో, ఏ విధంగా 1000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్లు తీసుకుని వచ్చిందో, అదేవిధంగా ఈ పన్నుల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపడుతుంది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో, ఏదైతే నల్ల చట్టాలు తీసుకొని వచ్చిందో వాటన్నింటి కూడా పునఃసమీక్షించి ఖచ్చితంగా తగు నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందో అదేవిధంగా ఈ చట్టం మీద కూడా పునఃసమీక్షించుకుంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నల్ల జీవోలు, నల్ల చట్టాలు తీసుకున్నటువంటి చప్పుడు అడుగులన్నింటి కూడా ప్రజల మధ్యలో వెళ్ళి వివరించి ఆ ప్రభుత్వం చేసిన యొక్క ఘనకార్యాలు ఏదైతే ప్రజలను పట్టి పీడిస్తున్నాయి ఈ రోజు అన్ని కూడా గడప గడపకు వెళ్ళి మనము ప్రజలకు చెంతకు చేరవేస్తాము. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఈ కార్పొరేషన్ ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడి ఈరోజు అప్పులమయమైందో తిరిగి దాని యొక్క సుపరిపాలన చేపట్టి, ఆదాయ వనరులను చేపట్టి, అదేవిధంగా కేంద్రం రాష్ట్రం నుంచి గ్రాంట్లను తీసుకుని వచ్చి తిరిగి మళ్ళా సర్ప్లస్ బడ్జెట్గా తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమాయుక్తమవుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తాము, జరిగిన అన్యాయానికి పూసగుచ్చినట్టు తెలియపరుస్తాము. ప్రజల మన్నన పొంది ఖచ్చితంగా కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరవేసి ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి కార్పొరేటర్లు ఏదైతే అధికారుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీద తోసివేసేస్తున్నారో అంతా కూడా తిరిగి మీరు జవాబుదారీతనంగా నిలవాలి. మీరు చేసిన తప్పులకు మీరే జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఆ కార్పొరేటర్లకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. కడప నగర పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే తిలక్ నగర్లో విస్తృతంగా పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించడంతో పాటు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల తీరు కారణంగా తిలక్ నగర్ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ కాలువలు నిర్మించుకోక రోడ్లను వేయడంతో పాటు వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు నిలబడి స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి సమస్య నెలకొందన్నారు. తొలుత డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్ది ఆ తరువాత రోడ్ల నిర్మాణాలు చేపడితే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ఈ ప్రాంత సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. తిలక్ నగర్ అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎక్కడన్నా సోషల్ మీడియా ఏదో త్వరగా పట్టుకోవడము సరే కాదమన్నా ఎందుకు అంత పన్నీళ్ళే కదా ఉండేది. భలే ప్రేమ ఉంటుంది. పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తాను. ఇట్లాంటి ఆధార దిమాగ్ నువ్వు తీసుకుని తిరగ. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇవ్వమంటారా ఆమెకి అట్ట దొంగలే కావాలంట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీ దగ్గర ఎమ్మెల్యేగా ఓట్లు వేసుకొని దొంగ మాటలు మాట్లాడినాడు. అట్లా దొంగలు కావాలి. ఆమెకి విషయం అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఎక్సెప్టిక్ వాళ్ళని మనం వెనక పెట్టుకొని తిరుగుకున్నాం అనుకో, మానంగా విని ఇది సమస్య ఉంది, ఇది ఇట్లా వేస్తామని మీకు నేను చెప్పగలగాల. నేను ఓకే అమ్మా నేను ఓట్లు వేసేస్తానమ్మా మంచిగా వేసేస్తాను చెప్పేసి కాలికి వెళ్ళిపోతే కుదరదు. మీకెందుకు గౌరవం పని వస్తారు, మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. అందరికి వస్తున్నాయి పింఛన్లు, నీకు రావట్లేదా? చెప్పు ఉద్యోగస్తులు మేము మాకు అవసరం లేదని చెప్పాలా? రాదు అని చెప్పొద్దు. రాదని చెప్పొద్దు. ఈరోజు కడప అసెంబ్లీలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిలక్ నగర్లో ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంక వెళ్తూ ఉంది. వంకను మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్ అయిపోయి ఇల్లులు కట్టడము, దాంతో వంక పాస్ కాని పరిస్థితిలో ఇక్కడ వర్షాలు వస్తే విపరీతంగా నీళ్లు నిలబడిపోవడము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంది. అలాగనే కొంచెము రోడ్ల వ్యవస్థ కూడా, కానీ కాలువల వ్యవస్థ ఇంత వేశారు కానీ ఇక్కడ కాలువ లేకుండా ఉత్త సిమెంట్ రోడ్లు వేసేసినారు. ఇది ఒకటి పెద్ద ఒక లోటు. నేను కడప నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేస్తా నోటీస్ చేసింది. ఎక్కడే కానీ ఫస్ట్ కాలువలు వేయాలి. నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను గత 10 నెలల నుంచి. ఫస్ట్ కాలువలు వేసుకొని తర్వాత మనం సీసీ రోడ్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ పునరుద్ధరించాలి. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే అసలు కాలువ లేకుండా రోడ్లు మాత్రం వేసేసినారు. మరి బిల్లులు తీసుకోవడానికో ఏమో గత ప్రభుత్వంలో మనకైతే అర్థం తెలియదు. కానీ ఇప్పటి నుంచి మేము ఏది చేసినా కూడా ఫస్ట్ కాలువ వేసి కాలువ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాక తర్వాత రోడ్డు వేయడం జరుగుతుంది. డెఫినెట్గా వీటికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాము.
మన యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీటిని ఒకటి తర్వాత ఒకటి పర్స్యూ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని చిన్నచౌక్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో 18 ఎకరాల విస్తీర్ణంలో కడపలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాలయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ పాఠశాలలోని చిన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని, దీనిని ప్రత్యామ్నాయంగా మరో భవనం నిర్మించేందుకు సంబంధిత మంత్రితో పాటు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. అలాగే ఈ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, రాత్రి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వీధి లైట్లు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను సైతం పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఇక్కడున్న ఈ పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడున్న సమస్యలు రేపు మినిస్టర్ గారి దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ వీరి సమస్యల పరిష్కారం గురించి పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా చాలా మంచి క్యాంపస్ ఇది. ఇవి కడపకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. దాదాపు 18 ఎకరాలు స్థల విస్తీర్ణంతో ఉన్న ఈ పాఠశాల ఇంత గొప్పగా ఉండాలి. దీంట్లో ఇంకా బెటర్ ఫెసిలిటీస్ పెట్టేసి పేద బీద విద్యార్థులకు భరోసాగా తయారు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డెఫినెట్గా దీనికోసం పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ హాస్టల్ కోసం ఉన్నది చాలా పాతబడిపోయింది, 20-30 సంవత్సరాల పాతది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బిల్డింగ్ అడగడం జరిగింది. అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగాలేదంటున్నారు. అది ఇమ్మీడియట్గా దాని గురించి కార్పొరేషన్లో కానీ సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి దాని గురించి చేయడం జరుగుతుంది. అదే ఎలక్ట్రికల్ సంబంధం కూడా లైట్లు కావాలన్నారు. బికాజ్ ఇది కొంచెం పెద్ద విస్తీర్ణంగా ఉంది కాబట్టి పిల్లల రక్షణ కోసము రాత్రి పాములు తిరుగుతుంటాయి. దీని మీద కూడా ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బాత్రూమ్లు కానీ సరైన బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ మీద పనిచేయడం జరుగుతుంది. అలాగనే కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లు ఉన్నారు, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది మా సంబంధిత మంత్రి గారి దృష్టికి. డెఫినెట్గా ఇంకొక కొద్ది కాలంలో వీళ్ళ సమస్యల పరిష్కారం పనిచేసి వీళ్ళకు
సరైన ఆనందం కలిగే విధంగా సమస్యలు పరిష్కార దిశగా పనిచేసి చూపిస్తాం తెలియదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన కారణంగా దేశం తిరోగమన దిశలో పయనించడమే కాకుండా అప్పుల భారత్గా మిగిలిపోనుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలన్నారు. అయితే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 126 లక్షల కోట్ల రూపాయలు కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేయడమే కాకుండా ఈసారి బడ్జెట్లో కూడా మరింత అన్యాయం చేసిందన్నారు. రాజధాని అమరావతికి గ్రాంట్ కాకుండా అప్పుగా ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. అలాగే ప్రత్యేక హోదా, జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఊసే లేదన్నారు. పెట్రోల్, డీజిల్ సబ్సిడీ కోత ద్వారా మహిళలు, యువతకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి పాలనలో దేశము అప్పుల భారత్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి 2024 వరకు కేవలం 10 సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 126 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 67 సంవత్సరాలు, 13 మంది ప్రధానులు, 46 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడేమో 10 సంవత్సరాలు, ఒక్క ప్రధాని, 126 లక్షల కోట్ల రూపాయలు. 2024 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 171.78 లక్షల కోట్ల రూపాయలు. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇది 58.2%. ఈ సంవత్సరం చేయబోయే అప్పు 13.49 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు 185.27 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేసింది, అప్పుల భారత్ చేసింది. ఇక రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా ఈసారి బడ్జెట్లో కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్లో రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో కాకుండా ప్రపంచ బ్యాంకు అప్పు రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికే అధికార పక్షంలో ఉండే నాయకులు సంకలు గుద్దుకోవడం విడ్డూరం. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఊసేలేదు. దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో గురించి కానీ, విజయవాడ మెట్రో గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ప్రస్తావనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీకి, ఐఐటికి, ఐఐఎంకు, నిట్కు, ఐఐఎస్సిఆర్కు, ఎయిమ్స్కు, IIITకి ఈ బడ్జెట్లో నిధులే కేటాయించలేదు. ఆ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. రైతుల కడుపు కొట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ 25,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. అంటే రాబో రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. పేదల కడుపు కొట్టడం జరిగింది. ఆహార సబ్సిడీ 7,082 కోట్ల రూపాయలు
కోత పెట్టడం జరిగింది. కాబట్టి ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద సబ్సిడీ 315 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గ్యాసు, డీజిలు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఏ విధంగా చూసినా నరేంద్ర మోడీ గారి పాలన ఒక చీకటి పాలన, తిరోగమన పాలన. ఇది ఒక వినాశకర పాలన, విధ్వంసక పాలన. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి అధ్యక్షతన గండి క్షేత్రంలో జూలై నెల 27వ తేదీ, 28, 29 తేదీల్లో విద్వత్ సభలో పంచాంగకర్తల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ రాబోయే స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి పండుగలు, పర్వతిథులు నిర్ణయం మేరకు 3 రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేశామన్నారు. అన్ని పండుగలు ఏకీకృతమై విధానంతో 2026 జనవరి నెలలో వచ్చే ఒక మకర సంక్రాంతి మాత్రమే గణిత భేదం వలన ఏకతాటిపైకి రాలేకపోయారన్నారు. ఇది ఒకటి మాత్రమే ఇబ్బందికరంగా ఉందన్నారు. పూర్వ పద్ధతి పంచాంగకర్తల తరపున శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ సిద్ధాంతి అధ్యక్షత వహించారన్నారు. చైత్రపక్ష గణిత పంచాంగకర్తల తరపున బ్రహ్మశ్రీ బుర్ర వెంకటేశ్వర అవధాని సిద్ధాంతి అధ్యక్షతన వహించారని, ఇరువురి పంచాంగకర్తలకు అధ్యక్షుడిగా వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అర్చకులు దైవజ్ఞ ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి వ్యవహరించారన్నారు. 3 రోజులు విచ్చేసిన సిద్ధాంతులకు, అతిథులకు, సన్మానకర్తలకు ప్రొద్దుటూరు గోపవరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ నాగప్రకాష్ శర్మ విందు ఏర్పాటు చేశారు. సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధ సంకల్ప నేను మా స్వగ్రామం ఇక్కడ వేమపల్లి ఎందుకంటే మా భేదాలు లేవు, మా పల్లెటూరు కాబట్టి చిన్నకాలం నుంచి మమ్మల్ని మామ, అక్క, బావ అని పిలిచేవాళ్ళ. బ్రాహ్మణులకు, వైశ్యులకు మాత్రమే అందరికీ తెలుసు, కానీ ప్రభుత్వ వారు గురించే ఎందుకంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడి కృత్తిక ఉత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్న భక్తజనం. వైసీపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుతూ అధికారులపై ఆ నెపాన్ని మోపడం తగదు. కార్పొరేటర్ల తీరుపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం. కడప నగరం తిలక్ నగర్ చిన్నచౌక్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.